సో రీసెంట్‌గా లాస్ట్ 1-2 వీక్స్ నుంచి మనకి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అనేది బాగా సర్క్యులేషన్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఏపీ ప్రభుత్వం కేవలం రూ. 5,000కి ఎలక్ట్రిక్ సైకిల్ అయితే అందిస్తున్నారని చెప్పి కొన్ని వీడియోస్ అయితే వైరల్‌గా మారినియి. సో దీంతో మనకి కొంతమంది వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేశారన్నమాట. సో అసలు రూ. 5,000కి అసలు ఎలక్ట్రిక్ సైకిల్ ఎలా ఇస్తున్నారు? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్పమని అయితే అడిగారన్నమాట. అసలు ఏంటి ఎలక్ట్రిక్ సైకిల్ కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే రూ. 5,000 అనేది డౌన్ పేమెంట్ అనమాట. సో వీడియో చూసిన తర్వాత ఎండ్‌లో ఆ విషయం చెప్తున్నారు చాలామంది. వాస్తవానికి రూ. 5,000 డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన అమౌంట్ పే చేస్తే గనక ఎలక్ట్రిక్ సైకిల్ అనేది తీసుకోవచ్చు అనేది చెప్తున్నారు. సో ఫస్ట్ మనం అసలు ఈ రూ. 5,000 డౌన్ పేమెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్ ఏంటి? దీని యాక్చువల్ కాస్ట్ ఎంత? అసలు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ స్పెసిఫికేషన్స్ ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అనమాట. సో అసలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారన్నమాట. ఈ పెడల్ ఈ సైకిల్ అనే ఒక ఇనిషియేటివ్‌లో భాగంగా చిత్తూరులోని ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలక్ట్రిక్ సైకిల్‌ని వాస్తవ ప్రైస్‌తో పోల్చుకుంటే ఒక రూ. 10,000 తక్కువకి ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తెప్పిస్తున్నారన్నమాట. సో రీసెంట్‌గా ఆ ఇనిషియేటివ్‌లో భాగంగా ఒకటే రోజు 5,555 ఎలక్ట్రిక్ సైకిల్ డెలివరీ ఇచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కడం జరిగిందనమాట. అది ప్రెజెంట్ న్యూస్‌లో బాగా వైరల్‌గా మారిందనమాట. ఈవెన్ దాన్ని ప్రముఖ న్యూస్ పత్రికలన్నీ కూడా కవర్ చేయడం జరిగిందనమాట. ఈ ఈవెంట్ వచ్చి కుప్పంలో అయితే చోటు చేసుకుంది. కుప్పంలో ముఖ్యంగా ప్రభుత్వ రిలేటెడ్‌గా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం చాలామంది ఎలక్ట్రిక్ సైకిల్స్ బుక్ చేసుకోవడం, చాలా తక్కువ ధరకి ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే డెలివరీ చేయడం జరిగిందనమాట. ఇక ఈ ఇనిషియేటివ్‌లో అందిస్తున్న ఎలక్ట్రిక్ సైకిల్ చూసుకున్నట్లయితే ఈ మోటారైడ్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే అందిస్తున్నారన్నమాట. ఆ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ముందు ఈ మోటారైడ్ కంపెనీ వాళ్ళు ఇనిషియేటివ్‌లో భాగంగా 10,000 మందికి పైగా ఫ్యామిలీస్‌కి కుప్పం మరియు చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో వాళ్ళకి ఒక రకమైన భరోసా లాంటివి కల్పించినట్టుగా అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఉంటే గనక మనకు కావాల్సిన చిన్న చిన్న పనులు కూడా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్ సైకిల్ అంటే పెడల్ చేయాలి. బట్ ఎలక్ట్రిక్ సైకిల్‌లో వితౌట్ పెడల్ కూడా థ్రాటల్ ఇచ్చైనా కూడా ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మనం టూ వీలర్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ స్మాల్ ట్రేడర్స్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ ఆపరేటర్స్, షాప్ ఓనర్స్, పశువుల్ని మేపే ఓనర్స్ కానివ్వండి, లేకపోతే మిల్క్ సెల్లర్స్ కానివ్వండి, ఇలా వివిధ సెక్టార్లకు సంబంధించిన ప్రజలకైతే చేరువవ్వాలనే ఉద్దేశంతో ఇనిషియేటివ్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇక రికార్డ్ గురించి మాట్లాడుకుంటే 24 గంటల్లో స్ట్రైట్‌గా అంటే ఈ 24 గంటల టైంలో ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 4 గంటల వరకు మొత్తం ఈ 5,555 ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే డెలివరీ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడుకుంటే ఈ మోటారైడ్ కంపెనీ వల్ల ఎస్టీఎక్స్ అనే ఒక వేరియంట్ అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఇస్తున్నారు. ఈ ఎస్టీఎక్స్‌లో కూడా మళ్ళీ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి డబ్ల్యూ, ఒకటి ఎం అనమాట. సో ఎం అంటే మేలు, డబ్ల్యూ అంటే ఉమెన్ లాగా నాకు అనిపిస్తుంది. అంటే స్పెసిఫిక్ ఇది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే కన్వీనియంట్‌గా అనిపించింది ఇది డబ్ల్యూ అనేది. ఎం చూసుకున్నట్లయితే మనకి కడ్డీలాగా ఉంది. సో యూజువల్‌గా ఎం ఏదైతే ఉందో కొంచెం జెంట్స్ లాంటి వాళ్ళు ఈజీగా నడపగలుగుతారు. లేడీస్ శారీస్ కట్టుకుంటారు కాబట్టి ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిల్ నడపలేరనమాట. సో ఈ 2 వేరియంట్స్ కూడా డబ్ల్యూ మరి ఎం అనే ఒక 2 వేరియంట్ ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే ఇప్పుడు మార్కెట్‌లో ఈ ఇనిషియేటివ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే అందిస్తున్నారు. ఈ సైకిల్ యొక్క యాక్చువల్ ప్రైస్ చూసుకున్నట్లయితే రూ. 34,999 అనమాట. బట్ గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్‌ని కేవలం రూ. 23,999 ఎలక్ట్రిక్ సైకిల్ అయితే అందిస్తున్నారన్నమాట. ఇంక ఈ సైకిల్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దామండి. ఇందులో మనకి 7.65 AH లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్రేమ్ ఏదైతే ఆ బ్యాటరీ ప్యాక్ అయితే అమర్చి అయితే ఉంటుందన్నమాట. మీరు రిమూవ్ చేసి కూడా ఈ బ్యాటరీ ప్యాక్ కావాలంటే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ సైకిల్లో మీకు 25 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే అందిస్తున్నారు. రేంజ్ చూసుకున్నైతే అప్ టు 45 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. కాకపోతే నేను కొన్ని రీల్స్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు 60 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ అనేది చెప్తున్నారు. సో నాకు ఆ విషయం మీద క్లారిటీ తెలియదు అనమాట. నాకు వెబ్సైట్ ప్రకారంగా చూస్తే మాత్రం ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అప్ టు 45 కిలోమీటర్స్ రేంజ్ అనేది మాత్రం ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ సైకిల్లో మనకి ఫ్రేమ్ చూస్తే 17 ఇంచ్ ఫ్రేమ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే 27.5 ఇంచ్ టైర్స్ అయితే లభిస్తాయి. అలానే ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. 60 mm సస్పెన్షన్ అనమాట ఇది. అలానే మెకానికల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయన్నమాట. రిమ్స్ వచ్చేసరికి అల్యూమినియం అలాయ్ రిమ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చి సింగిల్ స్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. బ్యాటరీ ప్యాక్ చూస్తే 7.65 AH బ్యాటరీ ప్యాక్, 36 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఇక పెడల్ అసిస్ట్ చూస్తే 5 లెవెల్ పెడల్ అసిస్ట్ అయితే ఉంటుంది అనమాట. మీరు మోడ్స్ ని పెంచుకునే కొద్ది ఏంటంటే మీరు తొక్కే ఎఫర్ట్ తగ్గుతుంది, బ్యాటరీ పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది అనమాట. పెడల్ అసిస్ట్ అలా పనిచేస్తుంది. నెక్స్ట్ ఛార్జర్ వచ్చి 2 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ సైకిల్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీరు ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసింది ఏంటంటే పెడల్ అసిస్ట్లో 45 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అంటే
మీరు థ్రాటల్ చేస్తూ బ్యాటరీ పవర్ కన్సంప్షన్ చేస్తే 45 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. కంప్లీట్ థ్రాటల్తో మీరు నడిపితే కనుక, అంటే మీరు ఏమీ తొక్కకుండా ఓన్లీ థ్రాటల్తో నడిపితే 30 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్పి ఈ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. స్పెసిఫిక్గా ఈ సైకిల్ ఓన్లీ ఎల్లో కలర్లో మాత్రమే అయితే లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపించింది డబ్ల్యూ వేరియంట్ కదా, ఇక ఎం వేరియంట్ చూసుకున్నట్లయితే సైకిల్ అయితే ఇలా కనిపిస్తుంది. డబ్ల్యూ వేరియంట్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మీరు చూసారు కదా, ఆ ఫ్రేమ్లో ఇంకొక స్ట్రక్చర్ యాడ్ అవుతుంది. డబ్ల్యూకి వచ్చేసరికి ఇక్కడ మధ్యలో ఎటువంటిది ఫ్రేమ్ అయితే అడ్డు ఉండదు అనమాట. బట్ ఎం చూసుకున్నట్లయితే ఫ్రేమ్ అయితే మార్చేది చూడండి. సో ఈ ఫ్రేమ్లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు సైకిల్లో మీకు వెనకాల రేర్ క్యారియర్ కానివ్వండి, ఫ్రంట్ బాస్కెట్ లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ సైకిల్ని అయితే ఇప్పుడు మీకు ఈ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ లో భాగంగా అయితే అందిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ మీకు చెప్పాను కదా, ప్రైస్ వచ్చి యాక్చువల్ వీళ్ళ వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తున్న ప్రైస్ వచ్చి 35,000 రూపాయల వరకు ప్రైస్ చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ లో భాగంగా 11,000 రూపాయలు తగ్గింపుతో ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఇస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో మీకు ఈఎంఐ ఆప్షన్ చూసుకుంటే కనుక డౌన్ పేమెంట్ వచ్చి మీరు 5,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 5,000 రూపాయలు పే చేసిన తర్వాత మిగిలిన లోన్ అమౌంట్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫైనాన్స్ ఆప్షన్ అయితే అందిస్తున్నారు అనమాట. సో 18,999 రూపాయలకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 11.5% వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇది వచ్చి మనకి 6 నెలల పాటు తీసుకుంటే కనుక మంత్లీ ఈఎంఐ 3,306 రూపాయలు పడుతుంది. మిగిలింది కట్టాల్సింది 19,836 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే 12 నెలల పాటు ఈఎంఐ తీసుకుంటే కనుక నెల 1,699 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఫుల్ పేమెంట్ ఇలా మీరు ఈఎంఐస్ ప్రకారం చూస్తే 20,388 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 18 నెలల పాటు ఈఎంఐ పెట్టుకుంటే 1,166 రూపాయలు నెల కట్టాల్సి ఉంటుంది. ఓవరాల్గా మీరు పే చేస్తుంది 20,988 రూపాయలు. ఇక చివరిగా 24 నెలలు అంటే 2 సంవత్సరాల పాటు మీరు ఈఎంఐ పెట్టుకుంటే నెల 899 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 21,576 రూపాయలు అయితే మీకు ఓవరాల్గా మీరు మిగిలిన పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలానే ఎలక్ట్రిక్ సైకిల్ ఏదైతే ఉందో ఎవరైతే త్రూ ఈ స్కీమ్ ద్వారా కొనుగోలు చేస్తే కనుక ఎక్స్టెండెడ్ వారంటీ 1 సంవత్సరం అనేది ఉచితంగా అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు అనమాట. ఫిట్టింగ్స్ లాంటివి కూడా, అలానే డెలివరీ ఛార్జెస్ లాంటివి అనేది కూడా తగ్గించడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా మీకు సుమారుగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 6,000 రూపాయల వరకు సేవింగ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇది ప్రైస్ తగ్గింతో పాటుగా, అంటే మీకు యాక్సరీస్ ఈ సైకిల్తో మీకు చూసినట్టుగా క్యారియర్ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ బాస్కెట్ కానివ్వండి, రేర్ సైడ్ ఉన్న క్యారియర్ కానివ్వండి, ఇవన్నీ కలిపి ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మీకు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకైతే అందిస్తామని చెప్తున్నారు. మరి ఏపీలో అందరికీ సైకిల్ అందుబాటులో ఉంటుందంటే కనుక మేము ఏదైతే ఆర్టికల్స్ రెఫర్ చేసామో, మేము కొన్ని ఇతర ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ప్రజెంట్ మాత్రం చిత్తూరు డిస్టిక్లో మాత్రం ఈ స్కీమ్ అయితే అందుబాటులో ఉందంటగా అయితే చెప్తున్నారన్నమాట. మరి తర్వాత మరి ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా ఏమైనా తీసుకొస్తారనేది ఇంకా మాకు తెలియాల్సిన సమాచారం అయితే ఉందన్నమాట. మనకున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే ప్రజెంట్ ఈ పర్టికులర్ తక్కువ ధరకి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ద్వారా ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఏపీ గవర్నమెంట్ నుంచి తక్కువ ధరకి ఎలక్ట్రిక్ సైకిల్ ఇస్తున్నారు పూర్తి సమాచారం అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ అయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నెక్స్ట్ ఎంవీ సార్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాలెంజ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.